మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో వాలంటీర్ల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. వాలంటీర్లను రాజీనామా చేయాలని వైసీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఎన్నికల విధుల నుంచి ఇటీవల ఎన్నికల సంఘం వాలంటీర్లను పక్కన పెట్టారు. తాము చెబితేనే రాజీనామా చేశామని చెప్పొద్దని, జగన్ కోసం రాజీనామా చేశామని చెప్పాలని వైసీపీ నేతలు చెబుతున్నారనేది రకరకాల వాదనలు తెరపైకొస్తున్నాయి. దీన్ని నిజం చేస్తూ నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన ఆ ఆడియో హల్చల్ చేస్తోంది. వాలంటీర్ల గ్రూప్ వైసీపీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు కనుమర్లపూడి నారాయణ పంపించిన వాయిస్ మెసేజ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై టీడీపీ భాగమంటోంది. వాలంటీర్ల రాజీనామాలను ఎన్నికల్లో వాడుకునేందుకు వైసీపీ ఎత్తులు వేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. వాలంటీర్లకి ఒక చిన్న విన్నపం, మీరు ఇచ్చే రిజైన్ లెటరు మీరు ఎవరైనా అడిగితే కూడా ఎవరో పలానా వాళ్ళు బలవంతంగా చేయించినారు, నారాయణ బలవంతంగా చేయించినాడు అది ఇది అని చెప్పకుండా మేము స్వతహాగా చేశాము, మేము ఈ విధంగా మా వాలంటీర్లని అవమానపరిచే విధంగా చెప్పారు కాబట్టి ఆ ఆర్డర్లు ఆపారు కాబట్టి మేము స్వచ్ఛతంగా చేసి ఈ ఈ ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నాము. మేము ఏదైనా ఉంటే జగన్కి చేయాలనే ఉద్దేశంతోనే మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పండి. అందువల్ల ఏం భయపడలేదు. ఎవరన్నా పేపర్ వాళ్ళు ఎవరన్నా అడిగినా కానీ మీరు అదే విధంగా చెప్పండి. మేము స్వతహా చేసేమే కానీ ఒకరు చెప్తే చేసింది కాదు అని చెప్పి చెప్పండి. అది ధన్యవాదాలు. వాలంటీర్లకి ఒక చిన్న విన్నపం, మీరు ఇచ్చే రిజైన్ లెటరు మీరు ఎవరైనా అడిగితే కూడా ఎవరో పలానా వాళ్ళు బలవంతంగా చేయించినారు, నారాయణ బలవంతంగా చేయించినాడు అది ఇది అని చెప్పకుండా మేము స్వతహాగా చేశాము, మేము ఈ విధంగా మా వాలంటీర్లని అవమానపరిచే విధంగా చెప్పారు కాబట్టి ఆ ఆర్డర్లు ఆపారు కాబట్టి. నెల్లూరు జిల్లాలో వాలంటీర్ల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. వాలంటీర్లను రాజీనామా చేయాలని వైసీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఎన్నికల విధుల నుంచి ఇటీవల ఎన్నికల సంఘం వాలంటీర్లను పక్కన పెట్టారు. తాము చెబితేనే రాజీనామా చేశామని చెప్పొద్దని, జగన్ కోసం రాజీనామా చేశామని చెప్పాలని వైసీపీ నేతలు చెబుతున్నారనే వాదనలు తెరపైకొస్తున్నాయి. దీన్ని నిజం చేస్తూ నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన ఆ ఆడియో హల్చల్ చేస్తోంది. వాలంటీర్ల గ్రూప్ వైసీపీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు కనమర్లపూడి నారాయణ పంపించిన వాయిస్ మెసేజ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై టీడీపీ భాగమంటోంది. వాలంటీర్ల రాజీనామాలను ఎన్నికల్లో వాడుకునేందుకు వైసీపీ ఎత్తులు వేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇక ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. ఒక ఆడియో ఒకటి హల్చల్ చేస్తోంది నెల్లూరుకి సంబంధించి. అంటే ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకే ఎవరినైతే వాలంటీర్ల వ్యవస్థని ఎలక్షన్స్ లో ఉపయోగించకూడదు, ఈ నేపథ్యంలోనే మేం రాజీనామా చేశామని చెప్పాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు, ఎస్పెషల్లీ నారాయణ కావచ్చు, కనమర్లపూడి, వీళ్ళిద్దరూ అంటే కనమర్లపూడి నారాయణ చెప్తున్నట్టుగా వస్తోంది. ఈ ఫోన్ నిజమేనా? ఇదైతే ఈ కాన్వర్సేషన్ ఉందో చెప్పండి. యామిని, అయితే నెల్లూరు జిల్లాలో ఒక వాయిస్ మెసేజ్ అయితే ప్రస్తుతం వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాణిజ్య విభాగం జిల్లా నాయకుడిగా ఉన్నటువంటి కనమర్లపూడి నారాయణ వాలంటీర్ల గ్రూప్ లో ఒక వాయిస్ మెసేజ్ ను కూడా వేసినట్లుగా తెలుస్తోంది. ఏదైతే ఇటీవలి కాలంలో వాలంటీర్ల వ్యవస్థను ఎన్నికల నుంచి, ఎన్నికల విధుల నుంచి ఎన్నికల సంఘం దూరం పెట్టినటువంటి విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనేక చోట్ల కూడా ఇటు ఎవరైతే వాలంటీర్లు రాజీనామా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు తమ కనుసన్నల్లోనే కొంతమంది వాలంటీర్లను రాజీనామా చేస్తున్నట్లుగా టీడీపీ ఆరోపణలు కూడా చేస్తుంది. దీన్ని నిజం చేస్తూ ఇవాళ కనుమర్లపూడి నారాయణ ఇచ్చినటువంటి వాయిస్ మెసేజ్ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. మేము చెప్తే రాజీనామా చేశామని ఎవరికి చెప్పొద్దు, కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డి కోసమే మేము రాజీనామా చేశామని చెప్పి అందరికీ కూడా చెప్పాలని సూచించారు. అదేవిధంగా మీడియా అడిగినా కూడా ఇదే విషయం చెప్పాలి, ఎక్కడ కూడా మేము ఒత్తిడి చేస్తే మీరు రాజీనామా చేశామనే విషయాన్ని మాత్రం బయటికి చెప్పొద్దు అంటూ ఆయన పంపించినటువంటి వాయిస్ మెసేజ్ ఇప్పుడు టీడీపీ శ్రేణులు అన్ని గ్రూపుల్లో కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైన తెలుగుదేశం పార్టీ వర్గం, ప్రతిపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఎవరైతే కూటమి సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే వైసీపీ నేతలు పూర్తిగా కూడా వాలంటీర్ల చుట్టూ రాజకీయాలు చేసి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఓటర్లను ప్రభావితం చేద్దామని అనుకున్నటువంటి సందర్భంలో ఎవరైతే ఇటు ఎన్నికల సంఘం పూర్తిగా కూడా వాలంటీర్లను పక్కన పెట్టడంతో ఇప్పుడు ప్రస్తుతం వాలంటీర్ల చుట్టూ రాజకీయం చేసి ఓట్లు ప్రభావితం చేసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కనుమర్లపూడి నారాయణ ఇచ్చినటువంటి వాయిస్ మెసేజ్ ప్రస్తుతం
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ అయితే మారింది. అంటే దీనిపైన ఎలాంటి లీగల్ యాక్షన్ కి పూనుకుంటోంది టీడీపీ? తప్పకుండా ఏదైతే ఈ కన్వర్లపూడి నారాయణ పంపించినటువంటి వాయిస్ మెసేజ్ అయితే ఉందో దీనిపైన ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు కూడా చెప్తున్నాయి. ఎవరైతే కేవలం వాలంటీర్లనే కాదు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇటు ఎన్నికలకు సంబంధించి ఓట్లను ప్రభావితం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ.